హలో అండి, నిమ్మకాయ పులిహోర చేసుకుందాం. మా నిమ్మ చెట్టు ఉండిందండి, చాలా ఎక్కువ కాయలు కాసాయి. చాలా అప్పుడు దాని విలువ తెలిసింది లేదండి. ఇప్పుడు నిమ్మకాయలు లేవు. అక్కడ ఇక్కడ ఇండ్ల మట్టి పోయి తీసుకొచ్చుకోవాల్సింది వస్తుంది నిమ్మకాయలు. మా చెట్టు ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇంటి మీద పడుతుంది, నరికేసేయి అంటే నరికేసినానండి నిమ్మ చెట్టు మొత్తం. ఇప్పుడు నిమ్మకాయలు లేక చూడు, ఒక వారం పిండినా కానీ ఇందులో నుంచి రసం వచ్చేలా లేదు, అంత ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు నిమ్మకాయల కోసం వాళ్ళని వీళ్ళని అడిగి తీసుకొచ్చుకోవాల్సింది వచ్చింది. లేకుంటే మా చెట్టుకి చాలా నిమ్మకాయలు ఉండేవండి. పక్కన వాళ్ళ గోల తట్టుకోలేక నిమ్మ చెట్టు మొత్తం నరికేసా. ఇప్పుడు వీటి విలువ తెలుస్తుందండి. కానీ ఏం చేస్తామండి, రోజు కొట్లాడలేముగా వాళ్ళతోటి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి పులిహోరకి. కొంచెం బాగానే పడుతుందండి. తాలింపు గింజలు, పల్లీలు, ఇవి రెండు ఒకేసారి అయితే బాగుంటాయండి ఆయిల్లో. మా పిల్లలు పల్లీలు బాగా తింటారు, అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇవైతే ఏగేసాయండి. ఇందులో కొంచెం పచ్చిమిరపకాయ చిలుకలు, కొంచెం కరివేపాకు వేద్దామండి. అదే అంటారు కదండి, ఏదైనా సరే మన జీవితం నుంచి వెళ్ళిపోయినాకనే వాటి విలువ తెలుస్తుంది. అవి ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. చెట్లైనా సరే, మనుషులైనా సరే అంతే కదండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మరసం వేసుకున్నామండి. తర్వాత సాల్ట్, కొంచెం పసుపు, వేసి కలుపుకున్నాము. చాలా బాగుంటుందండి. ఇందులో కొంచెం పల్లి పొడి చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ట్రై చేయండి. కొంతమంది చింతపండుతో చేస్తారండి పులిహోర, కొంతమంది నిమ్మకాయతో చేస్తారండి. కొంతమంది చింతపండుతో ఇష్టంగా తింటారు, కొంతమంది నిమ్మకాయతో ఇష్టంగా తింటారు. మా పిల్లలు నిమ్మకాయతోనే చాలా ఇష్టంగా తింటారండి. అయిపోయిందండి, ఇంక ఇందులో కలిపేసుకోవడమే. అప్పుడప్పుడు చేసిన రైస్లో పులిహోర చేసుకోవడం కంటే నైట్ మిగిలిన అన్నంతో పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది నైట్ అన్నంతో. పొద్దున అప్పుడప్పుడు వండుకున్న రైస్ కొంచెం గంజిగా వేడిగా ఉంటుంది కాబట్టి అన్నం చితికిపోతుందండి. ఇదైతే చితికిపోదు, చాలా బాగుంటుంది పులిహోర. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. పులిహోరలోకి పల్లీల పొడి చేసుకుందామండి. పులిహోరలోకి కొంచెం ఎక్కువ వేస్తాం పల్లీలు. పాపం అండి, మా మ్యాక్స్ గారు చూడండి, ఇంతవరకు వాడికి ఫుడ్ పెట్టలేదు, వెయిట్ చేస్తున్నాడు. మ్యాక్స్ దేనా రాడండి, అలిగిండు వాడు. పెట్టలేదని, అన్నం పెట్టలేదని అలిగిండు. ఇక్కడ చల్లారబెట్టా, ఇంకా వాడికి పెట్టాలి. ఇప్పుడు ఇవి కొంచెం బాగా వేపుకొని, పల్లీలు ఏం లేదండి, ఇవి కొంచెం వేపుకొని కారం పొడి, ఉప్పు, వెల్లుల్లి వేసి మిక్సీ వేసేయడమే, అంతేనండి. ఇక్కడికి ఈరోజు ఈ పని ముగిసింది. ఇంకా సామాన్లు వెయిట్ చేస్తున్నాయి. ఆడవాళ్ళకి పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు తిరగబాటు ఉండదు. చేయాలి అనుకుంటే ఎన్నో పనులు ఉంటాయి. లేదు, బద్ధకం చేసుకొని ఒకరోజు ఆపేసినాం అనుకో, మరుసటి రోజుకి ఉంటాయి. నెక్స్ట్ డే చేసుకునేంత పని ఉంటుంది. ఇంతేనండి, చేయడం, వండడం, పెట్టడమే. మార్నింగ్ నుంచి వీడియో చేయడానికి నేను పడ్డ తిప్పలు అన్నీ కాదండి. ఈరోజు మటుకు చాలా తిప్పలు పడ్డా. ఆ సెట్ చేయడం రాదు, ఒకటి చేస్తున్నా, ఒకటి చేయట్లే, అలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా, చేసి 12:30 అయింది టైము. సింపుల్గా ఇలా పులిహోర చిత్రాన్నంతో గడిపేశా. చూద్దాం
ఎలా వస్తుందో చూడాలి. అన్నీ అప్లోడ్ చేసినాక కానీ అర్థం కాదు. నాకు వచ్చేదేమో కొంచెం కొంచెం హాఫ్ నాలెడ్జ్ అనుకోండి, కానీ ట్రై చేస్తున్నాను చేయడానికి. చూద్దాం. ఉప్పు, కారం, వెల్లుల్లి తొక్క తీయకుండా వేస్తున్నానండి, ఎందుకంటే తొక్క తీసేస్తే మెత్తగా గ్రైండ్ అవుతుంది, బాగోదు, పేస్ట్ ఉంటుందండి. అలా వేసామనుకో కొంచెం బాగుంటుంది. ఇదండి మిక్సీ పట్టేసుకున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలు ఇంక వీటిలో ఎన్ని తప్పులు వెతకాలనో. అలా చేసావు మమ్మీ, ఇలా చేసావు మమ్మీ, ఇలా చేయకూడదు, అలా తీసేసేయాలి, ఇవి ఇలా పెట్టాలి, అలా పెట్టాలి అని చూడాలి. ఎన్ని కంప్లైంట్స్ చెప్తారో ఈ చేసిన వాటికన్నిటికీ నాకు. ప్లీజ్ అండి